హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి టాక్స్. ఈరోజు మనము టీఎస్ఎంసి అనే కంపెనీ, ఇంటెల్ నుంచి టీఎస్ఎంసి అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. టీఎస్ఎంసి ఎందుకు ఈరోజు ప్రపంచాన్నే ప్రపంచానికి కావలసినటువంటి దాదాపు 70-80% చిప్స్ని ఎలా ఇవ్వగలుగుతుందనేది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ప్రపంచాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆర్మీ ఉన్నాళ్ళ, లేకుంటే ఆర్థికంగా బలంగా ఉన్నాళ్ళ, లేదా టెక్నాలజీ ఉన్నాళ్ళ? ఈరోజు సమాధానం ఒకటే. సమాధానం ఏంటంటే ఈ కంప్యూటర్స్లో, ఈ ఎలక్ట్రానిక్స్ డివైజెస్లో వాడేటువంటి చిప్స్ ఉన్నవాళ్లే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ స్టోరీ ఒక సూపర్ కంప్యూటర్ తోటి ఏం మొదలవలేదు. ఇది మొదలైంది ఒక చిన్న ఫ్యాక్టరీలో, చిన్న టేబుల్స్ మీద సైలెంట్గా కూర్చొని పనిచేస్తున్నటువంటి లేడీస్, అమ్మాయిలు. వాళ్ళు మాట్లాడడం లేదు, కాకపోతే వాళ్ళు హెడ్లైన్స్లో కూడా లేరు. కానీ వాళ్ళ చేతులతో, వాళ్ళ చిన్ని చిన్ని చేతులతోటే ప్రపంచ భవిష్యత్ అంతా ఆధారపడి ఉన్నది. ఏంటి వాళ్ళ చిన్న చేతులకి ఈ సెమీ కండక్టర్లు, ఈ షోల్డరింగ్ చేసేదానికి సంబంధం ఏంటి అని అనుకుంటారా? సో అంటే 1960ల్లో టెక్నాలజీ వేగంగా మారిపోతుంది. ఈ ట్రాన్సిస్టర్లు అనేటివి చిన్న చిన్నవి అయిపోతున్నాయి. ఇంతకు మునుపు చూసారనుకోండి, మీరు మదర్ బోర్డ్ అంటే చాలా చూస్తుంటారు, పచ్చగా కనిపించుంటుంది, దాని మీద ఈ చిప్ అనేది ఉండేది, పెద్దగా ఉండేటివి. సో ఆ పెద్ద చిప్స్ ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయి అంటే మన సెల్ ఫోన్లో పెట్టుకునేటువంటి చిన్న చిన్న చిప్ స్థాయికి వచ్చాయి. ఇంతకు మునుపు ఇంతెంత ఉండేటివి. సో ఈ ట్రాన్సిస్టర్లన్నిటినీ కూర్చాలన్నప్పుడు ఆ షోల్డరింగ్ చేయడానికి అమెరికాలో ఫ్యాక్టరీల్లో పనిచేసే మనుషుల యొక్క చేతులు, వేళ్ళు పెద్దవి కాబట్టి వాళ్ళు చిన్న చిన్నగా పేర్చలేరు అని చెప్పి వీళ్ళు రీసెర్చ్ చేసి, దీనికి లేడీస్ చేతులైతే చిన్నగా ఉంటాయి, వాళ్ళైతే పేరుస్తారు. ఇట్స్ నాట్ చేతులు ఒక్కటే కాదు లేడీస్కి, ఏంటి ఇంకా వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ అనే వాటిని గురించి కూడా తెలుసుకుందాం. సో ఆ విధంగా అమెరికాలో అయితే ఒక గంటకి ఇంత డబ్బులు ఇవ్వాలి, అదే దీన్ని తీసుకెళ్ళి ఏషియాకి మారిస్తే చాలా తక్కువ ఖర్చుతోటి మనకి ఈ ట్రాన్సిస్టర్లని, ఈ చిప్స్ని మనం తయారు చేస్తాము అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అక్కడే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అదేంటంటే మహిళలైతే బాగా పనిచేయగలరు, వాళ్ళ చేతులు చిన్నగా ఉంటాయి, డీటెయిల్గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఓపిక కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేదే ఇక్కడ ఆ సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి లాజిక్. ఇలాంటి వీళ్ళు కూడా ఏంటి వేలల్లో కావాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వీళ్ళ చూపంతా ఏషియా వైపు పడ్డది. హాంకాంగు, తైవాను, జపాన్ ఫ్యాక్టరీల్లో కూర్చొని చిన్న చిన్న చిప్స్ తయారు చేయడానికి ఈ ఈ ఉమెన్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. కానీ ఆ రోజు ఆ ఉమెన్స్ వాళ్ళు ఊహించలేదు మనం ప్రపంచాన్నే మారుస్తున్నామని. కాకుంటే అదే జరిగింది. అదే సైలెంట్ రెవల్యూషన్. సో అప్పట్లో అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు, ముఖ్యంగా ఫెయిర్ చైల్డ్ కంప్యూటర్సు, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవాళకు కూడా చాలా పెద్ద కంపెనీ అమెరికాలో, ఈ విషయాన్ని గ్రహించాయన్నమాట. సో మన దగ్గర అయితే ఇన్నోవేషన్ ఉంది, కాకపోతే ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం ఆసియాకి వెళ్ళిపోదాం, ఫ్యాక్టరీలని ఆసియాలో, హాంకాంగ్లో, తైవాన్లో, జపాన్లో ఓపెన్ చేద్దాం. అక్కడైతే రోజు వేలాది మంది చేతులు, వేలాది మంది ఉమెన్స్ తక్కువ రేటుకి, ఎక్కువ ప్రెసిషన్ తోటి, ఎక్కువ స్పీడ్ తోటి, ఎంతో డిసిప్లిన్గా చేస్తారు. అదే వాళ్ళ ప్రపంచం. కాబట్టి మనం అందరము అక్కడికి వెళ్దాము అని డిసైడ్ అయినారు. అక్కడే మనం ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అంటే తైవాన్ మీద. తైవాన్ అనేది ఒక చిన్న దేశం, కానీ అమెరికా ఇప్పటికీ తైవాన్ని సపరేట్ దేశంగా ఏం గుర్తించలేదు. వీళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు మా అలైస్ అంటారు, వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు అంటారే కానీ ఇప్పటికీ ఏమీ దేశంగా అయితే గుర్తించలేదు. కానీ ఆ తైవానీస్ దగ్గర మాత్రం ఒక బిగ్ డ్రీమ్ ఉండేది. వాళ్ళు మేము బాగుపడాలి, మేము స్ట్రాంగ్గా ఎదగాలి, చైనా నుంచి మేము దాడి నుంచి తప్పించుకోవాలి అంటే టెక్నాలజీ ద్వారానే ఎదగాలి అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. సో తైవాన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటికే ఒక అమెరికన్ కంపెనీ ఉండేది, అదే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్. సో మీరు ఆ రోజుల్లో గమనించారంటే 1960లు 70లు ఈ సమయంలో ఏ రోజైనా వచ్చి చైనా వచ్చి తైవాన్ని మింగేస్తుంది,
తైవాన్ ఆక్యుపై చేస్తుంది అనుకునేవాళ్ళు. కానీ అమెరికన్ పొలిటికల్ సర్కిల్లో ఒక మాట నడుస్తూ ఉండేది. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ మీ దేశంలో ఉన్నంత వరకు చైనా తైవాన్ను టచ్ చేయదు. ఎందుకంటే ఆ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ అనేది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, అది అమెరికాకి నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి విషయము. సెమీ కండక్టర్స్ అనేది ఒక బిజినెస్ మాత్రమే కాదు, ఇది జియో పాలిటిక్స్లో ఒక మైల్ స్టోన్ లాంటిది అని అందరూ అనుకునేవాళ్ళు. అది కూడా నిజమే. ఎందుకంటే 2020లో ఆల్మోస్ట్ దాదాపుగా చైనాకి, అమెరికాకి తైవాన్ ద్వారా యుద్ధం వచ్చే అవకాశాలు కనిపించినాయి. మీకు గుర్తుందో లేదో, 2020 జూన్లో వీళ్ళ నేవీ షిప్ ఆ వాటర్స్లోకి వెళ్ళింది. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్కి వెళ్ళింది, వాళ్ళని కలిసింది, వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చిందనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కథలోకి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరే మోరిస్ చాంగ్. అతనే తైవాన్ సెమీ కండక్టర్స్కి ఫౌండర్ అండ్ CEO. మోరిస్ చాంగ్ అనే వ్యక్తి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అతను చైనా దేశస్థుడు. చైనాలో వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛ అంటే రిలీజియస్గా వాళ్ళు ఏ దేవుడిని కొలుచుకోవాలి, ఎవరిని కొలవకూడదు, ఎవరిని పూజించాలి, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద ఉండేటివి. అది కాకుండా మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం కట్టుకోవచ్చు, ఏం కట్టుకోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ మధ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబము తైవాన్కి వచ్చేసింది. తైవాన్కు వాళ్ళ కుటుంబం వచ్చినప్పుడు ఈ మోరిస్ చాంగ్ అనే అబ్బాయి కొద్ది రోజులు తైవాన్లో ఉండి తరువాత స్లోగా అమెరికాకు వచ్చేసాడు. అమెరికాకు వచ్చిన తర్వాత ఆ స్టోరీ తర్వాత తెలుసుకుందాం, వాళ్ళు ఎలా వచ్చారు ఏందని. ఫైనల్గా అతను చదువుకున్నాడు. అతను చదివింది కూడా బాస్టన్లో చదివి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్లో చేరాడనమాట. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్లో అతను అమెరికాలో నేర్చుకున్నటువంటి అనుభవాన్ని అంతా కూడా తైవాన్కి తీసుకుపోయాడు. ఏంటి, అతనే తీసుకుపోలేదు అక్కడ. సో తైవాన్ గవర్నమెంటే అతన్ని ఇన్వైట్ చేసి అతనికి మనీ ఇచ్చి అతని చేత కంపెనీ పెట్టిస్తామని, తైవాన్ గవర్నమెంట్ ఈ కంపెనీ కావాలి, దీనికి సంబంధించింది మాకు కావాలి అని చెప్పి అనుభవమైన వ్యక్తి ఎవరో అని ఈ మోరిస్ చాంగ్ని తీసుకెళ్ళిందనమాట. సో కాకుంటే అప్పుడు మోరిస్ చాంగ్ ఒక CEOగా కొన్ని ప్రపోజ్ చేశాడు. చాలా సింపుల్గా, మనం డిజైన్ చేయకూడదు, చిప్స్ని డిజైన్ చేయడము, ఆర్కిటెక్ట్ చేయడము, ఇవన్నీ మనం చేయలేము, అది అంత శక్తి మన దగ్గర లేదు, దానికి మనం అమెరికా మీదనే డిపెండ్ అవుదాము అన్నాడు. సో ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే అసలు ఇవన్నీ ఎక్కడెక్కడ తయారవుతాయి, ఎన్నెన్ని దేశాల కాంబినేషన్ ఉంది, ఈవెన్ మనం అనుకోవచ్చు చిప్కి బ్రెయిన్, బాడీ మొత్తం అమెరికా అయినా కానీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏషియన్ కంట్రీస్. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ముందు కాకుంటే అక్కడే కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. డిజైన్ లేకుండా కంపెనీ ఎలా బతుకుతుంది అని అనుకున్నారు. కొంతమంది ఏంటంటే అప్పుడు తైవాన్ గవర్నమెంట్, తైవాన్ అంటే పెద్ద దేశమేం కాదు, తైవాన్ అంటే మహా అంటే మన విజయవాడ లేదంటే హైదరాబాదు అంతుంటుంది. సో ఆ దేశంలో ఉండే బిజినెస్ మ్యాన్లందరినీ ఆ దేశంలో ఉండే పొలిటికల్ లీడరు పిలిచి మీరందరూ తలా ₹1 కోటి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా అన్నారు. సో బిజినెస్ మ్యాన్స్కి తెలుసు, దీనిలో ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే అది 1 సంవత్సరంలో రాదు, 2 ఏళ్లలో రాదు, 5 ఏళ్లలో రాదు, ఇది టైం పడుతుంది, టైం పడితే వస్తే వస్తుంది, రాకుంటే రాకపోద్ది. అందుకని కొంతమంది ఏమో దేశం మీద ప్రేమతో మేము చేస్తాము అని అన్నారు. కానీ ఒకరు ఇద్దరు లేదు కూడదు అని అన్నారు. సో అప్పుడు తైవానీస్ గవర్నమెంట్ వాళ్ళనేం వదలలేదు, ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏది, ఒక వ్యక్తి మామూలుగా ఈ ప్లేట్లు, గ్లాసులు ఇట్లాంటి తయారు చేసేటువంటి కంపెనీ, సో బాగా ధనవంతుడే. సో ధనవంతుడైనప్పుడు ఆయన్ని ఇన్వెస్ట్ చేయమంటే నేను చేయను అన్నాడు. గవర్నమెంట్ అక్కడ ప్రెషర్ పెట్టింది, నువ్వు చేసే దాంట్లో ఈ తప్పు ఉంది, నీకు కావాలంటే నీ కంపెనీని క్లోజ్ చేస్తాము, సో కాబట్టి నువ్వు తప్పకుండా చేయాలి అని అన్నాడు. కానీ తర్వాత రోజుల్లో ఆ రోజు ఇష్టం లేకుండా చేసిన వ్యక్తే తర్వాత రోజుల్లో అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత నేను 25 సంవత్సరాల నుంచి ప్లేట్లు, గ్లాసులు తయారు చేసి అమ్ముతున్నాను, దీని మీద నేను ఎంత సంపాదించినానో దానికంటే 10 రెట్లు ఎక్కువగా నాకు ఈ TSMC ఇచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కంట్రీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద TSMC అని ఆ రోజుల్లో ఆయన చెప్పుకున్నాడు అనమాట. కానీ తైవాన్ ప్రభుత్వం ఏంటి, ఇదే మన భవిష్యత్తు అని
గుర్తించిందనమాట. కొంతమంది రిస్క్ తీసుకున్నారు. గవర్నమెంటే పెద్ద రిస్క్ తీసుకున్నది. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఈ కథలోకి ఇంకొక వ్యక్తి వస్తాడు. ఎలా తైవాన్ సెమీకండక్టర్ కంపెనీ అనేది ఆ స్థాయికి ఎదిగి వీళ్ళందరికీ లాభాల పంట కురిపించింది అంటే ఈ కథలోకి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు. ఇప్పుడు మన ఐఫోన్ని కనిపెట్టిన వ్యక్తి, ఐఫోన్ని తయారు చేసిన వ్యక్తి, ఈరోజు ప్రపంచంలో మనందరి చేతిలో చిన్న చిన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు ఇవన్నీ ఉండడానికి కూడా ప్రధానమైన కారణమైన వ్యక్తి స్టీవ్ జాబ్స్. కానీ మనకు ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ ఐఫోన్లోనే కనిపిస్తుంది. సో ఐఫోనే ఎక్కువ తీసుకొచ్చింది రెవల్యూషన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ఒక పర్ఫెక్షనిస్ట్. అప్పటికి ఐఫోన్ కూడా రాలేదు. అతనికి కావాల్సింది ఒక్కటే, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కావాలి. ప్రోడక్ట్ లోపల కూడా ఎవడో ఏమి చూడ్డు అనే చోట కూడా నీట్గా ఉండాలనేటువంటి వ్యవహారం అన్నమాట ఆయనది. సో అతను మొట్టమొదటిగా ఏం చేశాడు, ఇంటెల్ దగ్గరికి వెళ్ళాడు. ఇంటెల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఐఫోన్ చేయాలనుకుంటున్నాను. ఐఫోన్ చేయాలన్నప్పుడు ఐఫోన్ సైజు ఇంతే ఉంటుంది, కాబట్టి మీ చిప్పు చాలా చిన్నది ఉండాలి. అందులో ఈ ఒక చిప్పులోనే అన్ని ఫీచర్స్ నాకు ఉండకూడదు. నెట్వర్కింగ్కి ఒక ఫీచర్ ఉండాలి, స్టోరేజ్కి ఒక చిప్ ఉండాలి, కమ్యూనికేషన్కి ఇంకో చిప్ ఉండాలని చాలా చిన్న చిన్న చిప్పుల్లాగా నాకు కావాలి అని పెట్టాడు. స్టీవ్ జాబ్స్ పెడితే మామూలుగా ఉండవు ఆ డిమాండ్లు, అవి సాధ్యం కాదని అందరూ కొట్టేస్తుంటారు. సో అప్పుడేంటి, ఇంటెల్ అనేది చాలా పెద్ద కంపెనీ, స్టీవ్ జాబ్స్ చాలా చిన్నోడు. సో అవుట్ రైట్గా ఆయన్ని అంత ఎంటర్టైన్ చేయలేదు. సో స్టీవ్ జాబ్స్ ఏమి వదిలే వ్యక్తి కాదు. అప్పుడు వెంటనే కొరియాకు వెళ్ళాడనమాట. కొరియాకి వెళ్తే వాళ్ళు చేస్తామన్నారు, కానీ ఈయన అడిగినట్టు కానీ చాలా ఖర్చు ఎక్కువ చెప్పారు. జపాన్ వెళ్ళాడు, జపాన్లో కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడే అతనికి ఈ తైవాన్ గురించి, ఈ టీఎస్ఎంసీ గురించి, ఈ మోరిస్ చాంగ్ గురించి తెలిసిందనమాట. సో ఇతను తైవాన్కి నేరుగా వెళ్తే ఇతను ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఇతన్ని విపరీతంగా టేక్ కేర్ చేసేసారు. కాకుంటే తైవాన్ మోరిస్ చాంగ్ ఏంటంటే, ఈ స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చు. దీన్ని కష్టమైన నష్టమైన ఇతనితో కలిసి మనం పనిచేయాలి, పని చేసినప్పుడు మనకి చాలా గ్రోత్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు అక్కడ ముందుకెళ్ళారు. అంటే వెంటనే చెప్పింది, మీరు చెప్పండి మేము అలాగే చేస్తాం అనేది వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్. ఈ చిన్న వాక్యం అనేది ప్రపంచాన్నే మార్చేసిందనమాట. స్టీవ్ జాబ్స్ టీము ప్రతి డీటెయిల్ని, ప్రతి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా ఇచ్చిందనమాట. ఎంత సైజు ఉండాలి, ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత ఎఫిషియన్సీ ఉండాలి, ఇది బ్యాటరీ మీద, మీ చిప్పు బ్యాటరీని ఎక్కువ డ్రైన్ చేయకూడదు, నా బ్యాటరీ 24 hours రావాలి, మీరు ఇంతే బ్యాటరీని వాడగలగాలి అనే విషయాల్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పట్లో వీళ్ళకి టూల్స్ కూడా లేవు. టూల్స్ లేనప్పుడు స్టీవ్ జాబ్స్ అమెరికన్ హెల్ప్ తోటి ఆ టూల్స్ అన్నిటినీ వాళ్ళకి సమకూర్చి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేశాడనమాట. అక్కడే వాళ్ళ బలం కనిపించింది. మీకు గుర్తుంటుందో లేదో, ఐఫోన్ 4 వచ్చినప్పుడు నెట్వర్క్ డ్రాపింగ్ అవుతుంది అనే విషయము ఒకటి బయటపడ్డది. సో ఫోను మోడల్ రిలీజ్ అయింది. ఎప్పుడు ప్రతి ఒక్కరికి కాంపిటీటర్స్ ఉంటారు. ఒకవైపు నోకియా ఉండేది, శాంసంగ్, వీళ్ళందరూ ఆ రోజుల్లో ఐఫోన్ మీద విపరీతంగా దాడి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ నెట్వర్క్ కాల్స్ డ్రాప్ అవుతున్నది పెద్ద విషయం. ఫోన్ రిలీజ్ అయింది, వారం రోజులు కూడా కాలేదు. స్టీవ్ జాబ్స్ ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేశాడు. ఎస్, అవును, దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇలా ఫిక్స్ చేస్తామని ఒక మాట చెప్పేసరికి మార్కెట్ క్యాప్చర్ ఎక్కడ తగ్గలేదన్నమాట. సో ఇలాంటి జరుగుతున్నప్పుడే అక్కడే గేమ్ మారిపోయిందన్నమాట. ఇంటెల్ మోడల్ ఏంటి, మేము మ్యాస్గా ప్రొడ్యూస్ చేస్తాం, మా దగ్గర తీసుకో, ఈ మోడల్స్ ఉన్నాయి, మోడల్ 1, 2, 3, 4, సో మీకు ఏది కావాలంటే అది తీసుకో, ఇది ప్రైస్ అనేవాళ్ళు. కానీ ఈరోజు యాపిల్ ఫోన్లో ఉండే చిప్స్ ఎక్కువ టీఎస్ఎంసీనే తయారు చేస్తుంది. ఎందుకంటే యాపిల్కి నువ్విచ్చే మోడల్ కాదు, నాకు కావాల్సిన మోడల్ కావాలి, నాకు కావాల్సిన డిజైన్ కావాలి, నాకు బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని అదొక మోడల్ స్టోరీ కాకుండా ఒక మైండ్ సెట్ స్టోరీని క్రియేట్ చేశాడనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇన్ జనరల్గా
చైనా ఎందుకు తైవాన్ మీద కన్నేసి చూస్తుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హార్ముజ్ స్ట్రైట్, ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ జరుగుతుంది కదా, అది మూసేస్తే ప్రపంచంలో 20% ఆయిల్ ఆగిపోతుంది. 20% ఆయిల్ ఆగిపోతేనే ఎన్ని దేశాల్లో వంట గ్యాస్ లేదు, ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది, గందరగోళం అయిపోతుంది. అంటే ఏదైనా బాగుపడడానికి పోవడానికి 20% చాలు. అంతే. ఊబర్ వచ్చింది, ఊబర్ వస్తానే వెంటనే అందరూ ఊబర్లు ఏమి ఎక్కలేదు. ట్యాక్సీ డ్రైవర్సు, ట్యాక్సీ కంపెనీలు పోవడానికి 20% మంది ఊబర్ ఎక్కారంటే ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు వెళ్ళిపోతుంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, 20% ఆయిల్ ఆగిపోతేనే ప్రపంచం చాలా ఇబ్బంది పడిపోతుంది. అదే టీఎస్ఎంసీ దాదాపు 70-80% చిప్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆగిపోతే మీకు కార్లు మ్యానుఫ్యాక్చర్ కావు, ఫోన్లు ఉండవు. సో ఇక అన్నీ, విమానాలు తిరగవు, విమానాలు తయారు కావు, హాస్పిటల్స్లో మెషిన్స్, ఎలక్ట్రానిక్స్తో మీరు ప్లగ్ పెట్టి ఆన్ చేసే ప్రతి వస్తువులో చిప్ ఉంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ప్రపంచంలో ఎన్నో వస్తువులు మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి, మనం వాడుతూ ఉంటాం, మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక నంబర్ ఉంటుంది, ఒక 10 కోట్లనో 100 కోట్లనో 1000 కోట్లనో. ఈరోజు వాటికంటే ఒకటి ఎక్కువగా చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అంత ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఒక కారులోనే ఒక 1000-1500 చిప్స్ ఉంటాయి. ఒక చిన్న ఐఫోన్లోనే 15-20 చిప్స్ ఉంటాయి. ఇంక చూడండి, ఇంకా ఏదైనా తీసుకోండి, ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని డివైజెస్ ఉంటాయో, వాటిల్లో ఎన్ని చిప్స్ ఉంటాయో. ఇది ఆగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకొక విషయం ఏంటంటే ప్రతి 2 ఏళ్లకి ఇవి అప్గ్రేడ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే మనం గమనించాల్సింది, తైవాన్లో ఉండేటువంటి ఇవాళ ఏఐ కూడా కంప్లీట్ ఏఐ ఆగిపోతుంది. తైవాన్లో ఉండేటువంటి టీఎస్ఎంసీ ఫ్యాక్టరీస్ కానీ దెబ్బతిన్నాయి అనుకోండి, అవి ఒక నెలలో తిరిగి బిల్డ్ చేసేటివి కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది జస్ట్ ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, దానిలో ఒక నాలెడ్జ్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ప్రెసిషన్ ఉంది. సంవత్సరాల తరబడి బిల్డ్ చేసినటువంటి ఎకోసిస్టమ్ అది. చివరగా హాంకాంగ్లో పనిచేసినటువంటి ఆ అమ్మాయిలు, తైవాన్లో ఉన్నటువంటి ఆ వర్కర్లు, వాళ్ళందరూ ఊహించారా మనం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నామని? కానీ అదే జరిగింది. ఆ చిన్ని చేతులే ప్రపంచాన్ని పట్టుకున్నాయన్నమాట. సో మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ రైజ్ చూసి అమెరికా ఎలా రియాక్ట్ అయింది, జపాన్ ఎలా చేసింది, ఛాలెంజ్ చేసింది, సో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇప్పుడు ఏంటి, అమెరికాలో చిప్స్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎప్పుడు దాదాపు 3-4 ఏళ్ళు అయింది. సో ఈ చిప్స్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎలా ఈ వార్లో ఎవరు విన్ అవుతున్నారు, ఇవన్నీ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.